మా గురువుగారైన శ్రీరంగ శ్రీనివాస్ గారు శ్రీ 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 తాళపాక అన్నమాచార్య సంకీర్తన 64వ పాట 3వ యజ్ఞంలో ఈ పాట నేర్పారు. ఈరోజు పట్టిన వారల భాగ్యమిదే మలహరి రాగంతో ఇప్పుడు మేము చిన్ని ప్రయత్నంతో మేమిద్దరము పాడుచున్నాము. పట్టిన వారల భాగ్యమిదే, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిసితే గురుతులివి, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిసితే గురుతులివి, పట్టిన వారల భాగ్యమిదే. కామధేనువును కల్పవృక్షమును దామోదరని దర్శనము, కామధేనువును కల్పవృక్షమును దామోదరని దర్శనము, భూమిశత్వము భువనేశత్వము, భూమిశత్వము భువనేశత్వము, సామజవరదని శరణ్యము, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిసితే గురుతులివే, పట్టిన వారల భాగ్యమిదే. పరుసవేదియును పరమైశ్వర్యము హరినిను గొలిచే అనుభవము, పరుసవేదియును పరమైశ్వర్యము హరినిను గొలిచే అనుభవము, నిరత భోగములు నిధి నిదానములు, నిరత భోగములు నిధి నిదానములు, గరిమ మెరయుమి కైంకర్యములు, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిసితే గురుతులివి, పట్టిన వారల భాగ్యమిదే. నిండు భోగములు నిత్య శోభనము కొండలయ్యని గుణకథలు, నిండు భోగములు నిత్య శోభనము కొండలయ్యని గుణకథలు, అననే శ్రీ వెంకటాధిప సర్వము, అండనే శ్రీ వెంకటాధిప సర్వము, మెండుకున్నదిదే మీ కరుణ, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిసితే గురుతులివి, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిసితే గురుతులివి, పట్టిన వారల, పట్టిన వారల, పట్టిన వారల భాగ్యమిదే. ఈ 64వ పాటకు అర్థం కూడా తెలుసుకుందాము. 3వ యజ్ఞంలో పట్టిన వారల భాగ్యమిదే
మొదట పల్లవికి అర్థం తెలుసుకుంటే, పట్టిన వారల భాగ్యమిదే, గుట్టు తెలిస్తే గురుతులివి అన్నారు. అనగా భగవంతుని నామమును లేకపోతే ఆయన చరణాలను కానీ గట్టిగా పట్టుకున్న ఆశ్రయించిన వారి అదృష్టం ఇదిగో ఇటువంటిది. ఈ సృష్టిలోని పరమార్థం అనగా గుట్టు ఏమిటో మరియు భక్తికి తగిన గురుతులు లక్షణాలు ఏమిటో తెలిస్తే ఇవేనని తెలుసుకోవచ్చు అని అన్నమాచార్యులు ఎంత చక్కగా దీన్ని తెలియజేశారు. మరియు చరణాల్లోకి వెళితే, కామధేనువును కల్పవృక్షమును దామోదర నీ దర్శనము, భూమీశత్వము భువనేశత్వము, సామజవరద నీ శరణ్యము. అనగా ఓ దామోదర, నీ యొక్క దివ్య దర్శనమే సమస్త కోరికలు తీర్చే కామధేనువు మరియు కల్పవృక్షముతో గజేంద్రుని కాపాడిన సామజవరద నీ శరణు. అనగా కోరడమే రాజు కావడం అన్నమాట. భూమి సత్వము అనగా భూమికి రాజు కావడం అని కోరడమే సమస్త లోకాలకు. మరియు భువనేశత్వము అనగా ప్రభువు కావడం సమస్త లోకాలకి కూడా అనే గొప్ప పదవులతో సమానమన్నమాట. ఓ హరి అని ఈ మొదటి చరణానికి అర్థం. ఇక రెండవ చరణానికి వెళితే, పరుసవేదియును పరమైశ్వర్యము హరి నిన్ను గొలిచే అనుభవము, నిరత భోగములు నిధి నిదానములు గరిమ మెరయుమి కైంకర్యములు. అనగా ఓ హరి, నిన్ను కొలిచేటప్పుడు కలిగే దివ్యానుభూతే ఎలా ఉంటుంది అంటే, ఇనుమును బంగారంగా మార్చే పరుసవేది వంటిది. మరియు అదే అసలైన పరమైశ్వర్యము. ఎంతో వైభవంతో కూడిన నీ సేవలు అనగా నీ కైంకర్యాలు ఆచరించడమే నిరంతర భోగభాగ్యాలు మరియు నిధులు నిధానాలు అని ఈ రెండవ చరణానికి అర్థం. ఇక మూడవ చరణానికి వెళితే, నిండు భోగములు నిత్య శోభనము కొండలయ్యా నీ గుణకథలు, అండనే శ్రీ వెంకటాధిపతి సర్వము మెండుకొన్ననిదే మీ కరుణ. అనగా అర్థము, ఓ తిరుమల కొండవాడా, నీ గుణాలను కీర్తనలను కీర్తించడమే నిండు భోగములు మరియు నిత్య కళ్యాణకరమైన శోభనం. శ్రీ వెంకటాధిప, నీ సన్నిధిలో మాకు లభించిన ఈ సర్వ సపత్నాలు మరియు సంపూర్ణమైన సంపద అంతా నీ దయ వల్లనే మెండుగా నిండి ఉన్నది. ఎంత బాగా మన అన్నమాచార్యుల వారు రచించారు. ఇది అన్నమాచార్యుల వారి అర్థం కూడా ఈ పాటకు తెలియజేశారు. ఈ పాట మాకు గురువుగారు శ్రీరంగ శ్రీనివాస్ గారు నేర్పారు. మేమంతా కూడా మహాధన్యులము ఈ పాట నేర్చుకున్నందుకు. గురువుగారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.